ఆ అద్వైత తత్వాన్ని మనం చూసి దాని యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని మనకి కావలసినటువంటి ఫలం దాని వల్లనే లభిస్తోంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకొని దానికి కావలసినటువంటి సాధనని ఈ ద్వైతావస్థలో మనం చెయ్యాలి. ఈ విధంగా ఈ ద్వైతావస్థలో అద్వైతత్వాన్ని మనం ఉపయోగించుకోవాలి తప్ప, అంటే మన యొక్క లక్ష్యంగా అద్వైత తత్వాన్ని పెట్టుకోవాలి. ఆ జీవ బ్రహ్మైక్యం అనేది ఏదైతే ఉందో దాన్ని ఒక లక్ష్యంగా మనం పెట్టుకోవాలి. లక్ష్యంగా పెట్టుకొని ద్వైతావస్థలో చేయవలసినటువంటి సాధనలన్నింటినీ కూడా చేసి దాని వైపుకి వెళ్ళాలి. అంతే తప్ప అద్వైత స్థితిని ఇక్కడికి మనం తెచ్చుకొని దాని ద్వారా ఏదో వస్తువుని ఏదో దుకాణానికి వెళ్ళి ఏదో వస్తువుని తెచ్చుకొని ఉపయోగించుకున్నట్టుగా అద్వైతాన్ని ఎక్కడి నుంచో తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుని దాన్ని ఉపయోగిస్తామని అలా ఉపయోగించుకునే వస్తువు కాదు అది. దాన్ని ఒక లక్ష్యంగా చూస్తూ ఎప్పటికైనా సరే దీని దగ్గరికి నేను వెళ్ళాలి, దీన్ని నేను పొందాలి, ఈ అవస్థని నేను పొందాలి అనేదాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలి. అంటే అక్కడికి ఒక లక్ష్యంగా దాన్ని పెట్టుకొని దాని వైపుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధన చేయడానికి ఆ అద్వైత తత్వం అనేది మనకి ఈ ద్వైతావస్థలో ఉపయోగపడుతుంది. అంతే, దాని యొక్క తత్వం అనేది అలాగా.